గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న భూభారతి అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లాలోని స్టేషన్ ఖన్పూర్ మండలం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన సందర్భంగా మండలంలోని విశ్వనాథపురం కొత్తపల్లి గ్రామ పంచాయతీలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులను అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్ తో కలిసి కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సందర్శించారు. కాగా ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సదరు దరఖాస్తుదారులతో కలెక్టర్ స్వయంగా మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుహాసిని, హనుమన్ నాయక్, ఆర్టీఓ వెంకన్న, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన తెలంగాణ ప్రభుత్వం భూభారతి చట్టాన్ని కొత్తగా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా లాస్ట్ 1 మంత్ నుంచి మనం అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తూ వచ్చాం. సో ఈ మే ఫస్ట్ వీక్ నుంచి పైలట్ ప్రాజెక్ట్గా ఫస్ట్ ఒక మండలంలో భూభారతి చట్టం ఎలా అమలు అవుతుంది, ఎంత ఫాస్ట్గా అప్లికేషన్ తీసుకోవచ్చు, ఏ సమస్యలు పరిష్కరించవచ్చు అనే ఉద్దేశంతో ఘన్పూర్ మండలంని మొత్తం కూడా పైలట్ ప్రాజెక్ట్గా రెవెన్యూ విలేజెస్ 13 రెవెన్యూ విలేజెస్లో కూడా మనం షెడ్యూల్ వేసి ఫస్ట్ రెవెన్యూ విలేజ్ ఈరోజు ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు నుంచే మనం స్టార్ట్ చేస్తున్నాము. సో కొత్తపల్లి గ్రామ పంచాయత్లో ఇక్కడ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రతి 2 గ్రామాలకు కూడా సిబ్బంది కూడా పెట్టుకున్నాం. తహసీల్దార్ నుంచి, డిటి నుంచి, ఆర్ఐ, సర్వేయర్స్ మరియు జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ అండ్ ఎవ్రీ డేటా కూడా రికార్డ్స్తో పాటు మేము తీసుకొచ్చాము. సో జనాలు పబ్లిక్ ఎవరైనా సరే రెవెన్యూ సమస్యలు ఉండి భూభారతి చట్టం ప్రకారము మీరు అప్లికేషన్స్ ఇవ్వవచ్చు. దాని ప్రకారం ఎంక్వైరీ చేయాల్సినవి ఎంక్వైరీ చేసి డిస్పోజ్ చేస్తాము. ఇన్స్టెంట్గా సాల్వ్ అయ్యేవి కూడా ఉంటాయి, అవి కూడా ఇన్స్టెంట్గా సాల్వ్ అయ్యేవి కూడా దానికి ప్రకారం కూడా మనం డిస్పోజ్ చేస్తాము. సో ప్రభుత్వ ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్గా ఘన్పూర్ మండలం కంప్లీట్ చేసుకున్నాక దీని నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకొని జిల్లా వ్యాప్తంగా జూన్ 2 మొదటి వారంలో మనము జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తున్నాము. సో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే రైతులు కానీ ఎవరైనా సరే ఆధారాలతో పాటు మీ అప్లికేషన్ దరఖాస్తు ఇక్కడ ఇస్తే రిసిప్ట్ కూడా ఇస్తాము, ఎప్పుడు ఇచ్చారు అనేది దానికి ఎంక్వైరీ చేసి దానికి ఆన్సర్ సొల్యూషన్ కూడా డిస్పోజ్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేయడం జరుగుతుంది.